తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటీవల దేశంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. మెట్రో సిటీలను టార్గెట్ చేసుకుని ఉగ్రముక్కలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేసే ఎయిర్పోర్ట్, బస్, రైల్వే స్టేషన్స్, విద్యా సంస్థలకు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి బాంబు స్క్వాడ్తో సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అంతా ఫేక్ అని తేలిపోతోంది. తాజాగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. ఆగంతకులు మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో అలర్ట్ అయిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. జాగిలాలు, బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ బృందాలు ఎయిర్పోర్టును అణువణువునా గాలించారు. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ కనిపించకపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ఎవరో ఆకతాయిలు కావాలని చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ ఐడి ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పడ్డారు. గత కొంతకాలంగా దేశంలో పలు సందర్భాల్లో కొంతమంది ఆగంతకులు, ఆకతాయిలు ఇలాంటి కాల్స్ చేస్తూ పోలీసులను, ప్రజలను కంగారు పెట్టించారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు రద్దీగా ఉండే ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లుగా మెయిల్స్, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి స్పాట్ కి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబులు లేవని క్లారిటీకి వస్తున్నారు. కొన్నిసార్లు ఇదే తరహాలోనే బెదిరించి విధ్వంసాలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మీ చుట్టుపక్కల అనుమానాస్పద వస్తువులు, మనుషులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.